అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. దివాళీ వచ్చేసింది, అందరం దీపావళికి రెడీ అయిపోతున్నాము. సో ఈరోజు మనము క్యాండిల్ దియాస్ ఎలా రెడీ చేయాలో చూపెడుతున్నానండి. క్యాండిల్ దియాస్ తయారు చేసుకోబోతున్నాము. దానికి కావాల్సినవి ఏంటి అంటే, మొదటిగా నేను కలర్ఫుల్ దియాస్ తీసుకున్నాను. నెక్స్ట్ క్యాండిల్స్ యూస్ చేస్తున్నాను. పువ్వొత్తులు మాత్రమే వాడుతున్నానండి. మీరు వేరే ఒత్తులు కూడా వాడచ్చు, ఏ ఒత్తులైనా వాడచ్చు, కానీ పత్తి ఒత్తులు అయి ఉండాలి. నెక్స్ట్ మంచి నెయ్యి తీసుకున్నానండి. మంచి నెయ్యి డబ్బా వాడుతున్నాను. ఆ తర్వాత మీరు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. సో పచ్చకర్పూరం అండి, లక్ష్మీదేవికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. సో శుద్ధమైన పచ్చకర్పూరం తీసుకుంటున్నాను. కర్పూరంలో రకాలు ఉంటాయండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో నేను పచ్చకర్పూరం తీసుకుంటున్నాను. మొదటిగా ఏం చేయాలంటే, స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోండి. ఆ గిన్నెలో వాటర్ పోసానండి. మనం డైరెక్ట్గా గిన్నెలోనే వాడుకోవచ్చు, గిన్నెలోనే రెడీ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ వాటర్ పోసి వేరే గిన్నెతో ఇది ప్రిపేర్ చేస్తున్నానండి. అంటే ఆ పెద్ద గిన్నె అంతా వేస్ట్ చేయకుండా పెద్ద గిన్నెలో వాటర్ పోసి నెక్స్ట్ ఇంకో గిన్నెలో క్యాండిల్స్ వేసానండి. ఇదిగో మీరు చూస్తున్న విధంగా. అయితే ఇక్కడ క్యాండిల్స్ మీరు స్మాష్ చేసి వేస్తే తొందరగా కరిగిపోతుందండి. నేను క్యాండిల్స్ అలా పీసెస్ వేయడం వల్ల కొంచెం టైం పట్టింది. సో ఇలా చేస్తున్నాను నేను. సో పెద్ద గిన్నెలో డైరెక్ట్గా వేయొచ్చు అండి, కానీ పాత్ర మొత్తం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ఈ రకంగా వాటర్ ఆవిరితో ఆ వేడికి ఇలా కరుగుతుంది కాబట్టి ఇలా పెట్టుకున్నాను. సో చూడండి, మీరు చూస్తున్నారు కదా, క్యాండిల్స్ కరుగుతున్నాయి. క్యాండిల్స్ కరిగాక మనం తీసుకున్న నెయ్యి వేయాలండి అందులో. ఈ నీటి ఆవిరికి క్యాండిల్స్ నెయ్యి రెండు కూడా మిక్స్ అయిపోయి మొత్తం కరిగిపోయి మెల్ట్ అయిపోతుంది. సో ఇలా కొంచెం మూవ్ చేస్తూ ఉంటే, గిన్నెను మూవ్ చేస్తుంటే ఆ నెయ్యి ఆ క్యాండిల్స్ అన్నీ కూడా మొత్తం కరిగిపోతాయండి. ఇదిగోండి ఈ రకంగా. సో నెయ్యి లేని వాళ్ళు పర్వాలేదండి, నెయ్యి యూస్ చేయాలని ఏమీ లేదు, మీరు నువ్వులను కూడా వాడుకోవచ్చు అండి. సో నేను చెప్పిన విధంగా పచ్చకర్పూరము, మంచి కర్పూరం తీసుకున్నానండి. కర్పూరంలో కూడా రకాలు ఉంటాయి, నేను పచ్చకర్పూరం తీసుకున్నాను. దానిని స్మాష్ చేసి పచ్చకర్పూరాన్ని ఈ లిక్విడ్లో వేశాను. నెయ్యి క్యాండిల్స్ లిక్విడ్లో వేశాను. పచ్చకర్పూరంతో పాటు ఇంకొంతమంది యాలకులు, లవంగాలు, చెక్క, అమ్మవారికి ఇవన్నీ కూడా ఆ స్మెల్ ఇష్టం కాబట్టి అవి కూడా వాడుకోవచ్చండి. అది మెల్ట్ అయ్యేలోపు నేనేం చేస్తున్నానంటే, ఈ పువ్వొత్తుల్ని అన్ని ప్రమిదల్లో కూడా మధ్యలో పెట్టుకుంటున్నాను. ఇదిగో మీరు చూస్తున్న విధంగా. చూడండి, దియాస్ కలర్ఫుల్ దియాస్ తీసుకున్నాను కాబట్టి చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి. సో మీరు ప్లెయిన్ తీసుకున్నా కలర్ఫుల్ తీసుకున్నా ఎలా తీసుకున్నా పర్వాలేదు. సో మెల్ట్ అయిపోయిందండి నెయ్యి, క్యాండిల్ అంతా కూడా మెల్ట్ అయ్యాక ఇదిగోండి ఆ లిక్విడ్ని స్పూన్తో ఇలా వేస్తున్నాను. స్పూన్తో అన్ని దియాస్లో వేసేస్తున్నానండి, మీరు చూస్తున్న విధంగా. సో కొంచెము ఒత్తులు మూవ్ అవ్వకుండా చూసుకోండి, ఎందుకంటే నేను వేసాక ఒత్తులు సైడ్కి వచ్చేసాయి. సో అలా సైడ్కి రాకుండా కొంచెం చూసుకుంటే బాగుంటుంది. సైడ్కి వచ్చినా పర్వాలేదండి. ఇది మొత్తం లిక్విడ్ అంతా గడ్డ కట్టక ముందే ఒక స్పూన్తో కానీ స్టిక్తో కానీ ఆ పువ్వొత్తుల్ని కొంచెం మిడిల్లోకి వచ్చేటట్టుగా మధ్యలో స్టాండ్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఇదిగోండి ఈ రకంగా. చూడండి, మన క్యాండిల్ దియాస్ రెడీ అయిపోయాయి. నెయ్యితో చేసిన క్యాండిల్ దియాస్. క్యాండిల్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే, క్యాండిల్ అయితే కొంచెం గడ్డ కడుతుంది కాబట్టి దానికోసం. సో నా క్యాండిల్ దియాస్ రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. అయితే నేను ఇక్కడ కలర్ఫుల్ దియాస్ యూస్ చేశాను, అన్ని పెయింట్లు వేసిన దియాస్ యూస్ చేశాను కాబట్టి నేను క్యాండిల్స్ని ప్లెయిన్ అంటే వైట్ క్యాండిల్స్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే కలర్ఫుల్ క్యాండిల్స్ని తీసుకుంటే ఈ లిక్విడ్ కూడా ఏదైతే ఉందో నెయ్యితో పాటు కరగదీసిన క్యాండిల్ కూడా మనకు కలర్ఫుల్గా వస్తుందండి. గ్రీన్ తీసుకుంటే గ్రీన్, ఎల్లో తీసుకుంటే ఎల్లో, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూస్ చేసుకోవచ్చు. సో చాయిస్ మీదండి. ప్లెయిన్ దియాస్ కనుక వాడితే కనుక కలర్ఫుల్ క్యాండిల్స్ తీసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.